వర్గాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు కేవలం ఓటు వేసినటువంటి యంత్రాలుగా, పల్లకి మోసినటువంటి కార్మికులుగా ఉన్నాం తప్ప మనకి ఎటువంటి అవకాశాలు లేని విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బలహీన వర్గాలు కూడా గుర్తు చేసుకోవాలి. 1982వ సంవత్సరంలో మనందరి అభిమాన నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించారంటే బలహీన వర్గాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు బలహీన వర్గాలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 42 సంవత్సరాలైంది. బీసీలకి తెలుగుదేశం పార్టీ ఎంత సేవ చేసినా వారి రుణం తీర్చుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బలహీన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా, ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు. 5 సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అణసివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగో, రేపు అధికారంలోకి రావడానికో కాదు, సమాజంలో సగభాగం ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల సోదరీమణులు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బలహీన వర్గాలకి 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. దాన్ని మన నాయకుడు 14% చేసి 34% చేశాడే. ఏం జగన్మోహన్ రెడ్డి 34% రిజర్వేషన్లు చంద్రబాబు అమలు చేశాడు, నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి అమలు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు 20% తగ్గించావో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను. బలహీన వర్గాలు రాజ్యాధికారంలో సోటు ఉండకూడదు, పరిపాలన చేయడంలో బలహీన వర్గాలకి అవకాశం ఉండకూడదని కక్షగట్టి మనకి రిజర్వేషన్లు ఎత్తి ఈరోజు మోసం చేసినటువంటి దగాకోరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాట్లాడితే సామాజిక న్యాయానికి కట్టుబడ్డానంటాడు, మాట్లాడితే కేబినెట్ లో 10 మంది మంత్రులకి ఇచ్చానంటాడు, మాట్లాడితే 54 కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చానని కథలుగా చెప్తున్నాడు. దేనికి పదవులు? నాలికి గీసుకోవడానికి ఆ పదవులు? కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు, టోల్ గేట్ దగ్గర డబ్బు కట్టకుండా వెళ్ళడానికే కార్పొరేషన్ పదవులు తప్ప రెడ్ అక్షరాలతో బోర్డు పెట్టుకోవడానికే కార్పొరేషన్లు తప్ప ఈ రాష్ట్రంలో 54 కార్పొరేషన్లో మీ కులంలో ఏ ఒక్కడికి ఒక్క పైసా రుణం ఇచ్చారని మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు బలహీన వర్గాలు ఆర్థికంగా బలపడకూడదు, చదువుకున్న బలహీన వర్గాలు స్వయం ఉపాధితో ముందుకెళ్ళకూడదు,
బలహీన వర్గాలు బలపడితే జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోతుందని భయంతో మన మీద కక్షగట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. 10 మంది మంత్రులకు ఇచ్చానంటున్నాడు. ఏ ఒక్క మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేరుగా వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్నవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఒక కానిస్టేబుల్ కు, ఒక అటెండర్ కు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఏ ఒక్కడికైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను. బాధ ఆవేదన కలుగుతుంది. అధికారం లేకపోయినా పర్వాలేదు, గౌరవం ఉండాలి.